ఎంఆర్ఓ ఆఫీసు ఎంత దారుణంగా ఉండే అధ్యక్ష. పొరపాటున ఏమన్నా సీలింగ్ ఇరిగి జరిగిందని మళ్ళీ కాబట్టి దయచేసి మీ దృష్టిలో పెట్టేది ఏంటంటే ఆ ఎంఆర్ఓ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని మన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ బాగు చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అట్లనే శ్రీకాళహస్తి రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ దాంట్లో ఒక ఎంఆర్ఓ దాని కింద స్టాఫే ఉండరు. కానీ టౌన్ నుంచి మాకు దగ్గర 1,05,000 మంది జనాభా, రూరల్ నుంచి 80,000 మంది జనాభా. ఈ 1,85,000 మందికి ఉండేది ఒకటే ఎంఆర్ఓ ఆఫీసు, ఒకటే ఎంఆర్ఓ. అంటే ఒక మనిషి అనేటోడు అంత పని చేయగలుగుతాడా? మీ దృష్టిలో పెడుతున్నా అధ్యక్ష. అది దయచేసి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. దాన్ని బైఫర్కేట్ చేసి టౌన్ కు వేరే ఎంఆర్ఓ ఆఫీస్, రూరల్ కి వేరే ఎంఆర్ఓ పెడితే చక్కగా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష. రెండోది అట్టనే ఆర్టీఓ ఆఫీస్ అధ్యక్ష. ఆర్టీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు జనాలతో కిటకలు ఆడుతుంటారు. కానీ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఎంత దారుణంగా దరిద్రంగా ఉందంటే కనీసం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోదానికి కూడా వసతి లేదు అధ్యక్ష. నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే పాపం ఎట్ట పని చేస్తున్నారు అనిపిస్తుంది అధ్యక్ష. మరి ఇంకో దగ్గర అయితే రేణుగుంట ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఇంటి నుంచి బెడ్షీట్లు తెచ్చుకొని కిటికీలు లేవు అధ్యక్ష, కిటికీలు లేవు. ఇంటి నుంచి వాళ్ళు చిరిగిపోయిన బెడ్షీట్ తెచ్చుకొని కట్టుకొని పనిచేసే పరిస్థితి ఉంది. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష.